హలో బ్యూటిఫుల్ పీపుల్, ఎలా ఉన్నారు? ఏంటి ఎక్కడికో తీసుకెళ్ళిపోతున్నాను అని అనుకుంటున్నారా మిమ్మల్ని? సో ఇది సమ్మర్ కదా, బాగా ఎండలు అది బాగున్నాయా, అందుకనే మిమ్మల్ని నాతో పాటు ఒక ప్లేస్కి అయితే తీసుకుని వెళ్తున్నాను. నేనైతే ఈవినింగ్ వెళ్తున్నాను, సో అందుకనే ఇలా కొంచెం బాగుంది. ఇది చుట్టుపక్కల చూసాను నర్సరీ. నేను ఎక్కడికో సిటీ అవుట్స్కట్స్కి ఇక్కడికి తీసుకెళ్ళిపోతున్నాను అనుకుంటున్నారా? ఇప్పుడైతే మేము ఇది కొండ ఎక్కుతున్నామండి. నేను సిటీ అవుట్స్కట్స్కి ఎక్కడికి తీసుకెళ్ళట్లేదు. ఇది సిటీ మధ్యలోనే ఉంది, నెక్సెస్ మాల్ దగ్గర వెళ్ళే దారిలోనే ఉంది. ఇది ఏంటంటే కొండ మీద వేణుగోపాల స్వామి టెంపుల్ ఉంది. సో అక్కడికైతే తీసుకుని వచ్చాను. ఇక్కడ వీకెండ్ అయితే వస్తుంది కదా, సో మీరు మీ పిల్లలతో ప్లాన్ చేసుకుంటారని చెప్పి ముందే వీడియోని పోస్ట్ చేస్తా. ఈ వీకెండ్ అయితే మీకు మంచి టైంపాస్ ఉంటుంది, డివోషనల్ టచ్ ఉంటుంది, హ్యాపీగా వెళ్ళి శుభ్రంగా ఎంజాయ్ చేయొచ్చు. చూసారా అన్నీ ఎలా కనిపిస్తున్నాయో, మలేషియన్ టౌన్షిప్, లోదా అన్నీ మంచిగా కనిపిస్తాయి ఇక్కడ నుంచి. సో నేను ఎక్కడికి వచ్చాను అనేది మీకు అర్థమైంది కదా. ఇదే మెయిన్ ఎంట్రన్స్ అండి వేణుగోపాల స్వామి టెంపుల్కి. ఈ మెట్ల మించి పైకి వెళ్ళాలి. మెయిన్ ఎంట్రన్స్ అయితే ఇదే టెంపుల్. సో మేము 6కి వెళ్ళాము కదా, 6కి వెళ్ళేటప్పుడు కరెక్ట్గా అందరూ యాక్చువల్గా లోపల జనాలందరూ వెయిట్ చేస్తున్నారు. ఎందుకు వెయిట్ చేస్తున్నారు అనేది నాకు అర్థం కాలేదు. తర్వాత ఈ రౌండ్ అయిపోయిన తర్వాత మీకైతే నేను ఎందుకు వాళ్ళు వెయిట్ చేస్తున్నారు అనేది నేను చెప్తాను. ఇక్కడ బ్లూ కలర్లో కనిపిస్తుంది కదా, ఆ షెడ్ అయితే అర్చన డీటెయిల్స్ అవన్నీ మనకు అక్కడ ఇస్తారు. ఇదైతే హిల్ మీద ఉంది కదా, కింద హిల్ నుంచి వ్యూ చూసారా, అపార్ట్మెంట్స్ అవన్నీ ఎంత చిన్న చిన్నగా కనిపిస్తున్నాయో పక్కన లెఫ్ట్ సైడ్. ఈవినింగ్ టైం వస్తే ఇక్కడ మంచి గాలి వేస్తుంది, చల్లగా ఉంది. సో హ్యాపీగా రావచ్చు, పిల్లలు కూడా ఎంజాయ్ చేయడానికి మంచిగా ప్లేస్ అయితే ఉంది ఇక్కడ మనకి. మేము ఇది ఫ్రీక్వెంట్గానే వస్తాము. ఇది నాకు తెలిసి మేము రావడం 5th టైమ్. ఫస్ట్ టైం వచ్చినప్పుడు అయితే అసలు జనాలు ఏం లేరు, కానీ ఇప్పుడైతే కొంచెం రష్ అయితే పెరిగింది. ఇక్కడ చూసారా మనకి మొక్కలు అయితే బాగా మంచిగా పెంచారు. ఎందుకంటే అక్కడ మొక్కలంతా పెంచి పూల తోటలో పెట్టి అక్కడ బృందావనంలో కృష్ణునిలాగా అక్కడ కృష్ణుడిని అయితే పెట్టారు. సో లోపలికి కూడా తీసుకుని వెళ్ళి చూపిస్తాను. లోపల ఎవరో ఫోటోషూట్ చేసుకుంటున్నారు, అందుకోసమని బయట వెయిట్ చేస్తున్నాను. కానీ వాళ్ళు ఎంతసేపటికి బయటకు రావట్లేదు. సో అందుకనే నేనే పక్క నుంచి లోపలికి అయితే వెళ్తున్నాను. మొక్కలు అయితే చూడండి, అటు సైడ్ అంతా కూడా చాలా ఖాళీ ప్లేస్ ఉంది, గోశాల ఉంది. లోపల అయితే ఇంకా వీళ్ళు ఎప్పటికీ వెళ్ళట్లేదని చెప్పి నేనే పక్క నుంచి వెళ్తున్నాను లోపలికి కృష్ణుడిని వీడియో తీయడానికి. ఇది చూసారా, కృష్ణుడు బృందావనంలో కృష్ణుడిలాగా భలే ఉన్నాడు. ఇది అయిపోయిన తర్వాత మెయిన్ టెంపుల్కి అయితే వెళ్తున్నాం మనం. ఇదంతా ఏంటంటే పూల తోట మధ్యలో కృష్ణుడు ఉంటాడు. ఈ సమ్మర్ కదా, సో మొక్కలు అంతగా లేవు, కొంచెం ఎండిపోయి ఉన్నాయి. మామూలు టైమింగ్లో అయితే బాగుంటాయి మొక్కలు, ఇక్కడ చాలా బాగుంటాయి. ఫ్లవర్స్ అవన్నీ ఫ్రేగ్రెన్స్ కూడా మంచిగా వస్తుంది మనకి ఇక్కడ. ఈవినింగ్ టైం అలా ప్లాన్ చేసుకుని మీరు వెళ్ళండి. ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ ఇక్కడ పిల్లలు కూడా ఆడుకోవడానికి మంచిగా ఉంది, చాలా బాగుంది. నేను చెప్పాను కదా ఇందాక జనాలందరూ వెయిట్ చేస్తున్నారు ఇక్కడ అని చెప్పి. నా అదృష్టం బాగుండి కరెక్ట్గా నేను 6 o'clock వెళ్ళాను. అక్కడ ఏంటంటే ఆకాశ దీపం వెలిగిస్తున్నారు. సో ఇది కూడా మీకోసం కవర్ చేసేసాను. చూసారా అందరూ వెయిట్ చేస్తున్నారు ఆకాశ దీపానికి. సో పంతులు గారు అయితే తీసుకొని వచ్చేసారు. నిజంగా మన అదృష్టం బాగుంది, అందుకనే నేను క్యాప్చర్ చేయగలిగాను దీన్ని. ఇది ఇక్కడ వెలిగిస్తారని నాకు తెలియదు, నేను ఫస్ట్ టైమే మీతో పాటు చూస్తున్నాను. ఇక్కడ ఆకాశ దీపం అయితే వెలిగించేసాక లోపల దర్శనానికి అయితే వెళ్ళాను నేను. మీరు నాతో పాటు లోపలికి వచ్చి దర్శనం చేసుకోండి. ఆకాశ దీపం అని అయితే వెలిగించేశారు. సో ఆకాశ దీపం అయిపోయిన తర్వాత నేను దర్శనానికి వెళ్ళాను. అందరూ దండం పెట్టుకుంటున్నారు, మీరు కూడా దండం పెట్టేసుకోండి. లోపలైతే శ్రీ రాజలక్ష్మీదేవి అమ్మవారండి, ఈవిడైతే రుక్మిణీదేవి. ఇక లోపలైతే కృష్ణుడి గుడి ఉంది. ఆ తర్వాత సత్యభామ అండ్ గోదాదేవి ఉన్నారు. ఆ తర్వాత టెంపుల్ అయితే ఇలా ఉంది. నెక్స్ట్ ఇక్కడ నుంచి వ్యూ అయితే చూసారా, ముందంతా చాలా ఖాళీ ప్లేస్ ఉంది. ఆ ఖాళీ ప్లేస్ నుంచి జస్ట్ ఆ చివరికి వెళ్ళి వీడియో తీశాను. టెంపుల్ అవుట్లుక్ అయితే ఇలా ఉంటుంది.
నెక్స్ట్ ఇక్కడ దీని పక్కనే కళ్యాణ మండపం కూడా ఉందండి. కళ్యాణ మండపం కూడా చాలా బాగుంది. ఏమన్నా ఈవెంట్స్ ఏమన్నా ఉంటే మీరు హ్యాపీగా ఇక్కడికి వచ్చి చేసుకోవచ్చు. కళ్యాణ మండపం అయితే చాలా బాగుంది. ఈ వ్యూ అయితే బాగుంది. ముందు అన్నిటికన్నా మీకు వచ్చిన చుట్టాలు కూడా మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ వ్యూ చూసి. దాని పక్కనే ఏంటంటే హనుమంతుని గుడి ఉంది. ఇక్కడ చూసారా ఎంతమంది జనం ఉన్నారో. ఆ పక్కనే మనకి వాటర్ కోనేరులాగా జస్ట్ బిల్డ్ చేశారు. ప్రస్తుతానికైతే వాటర్ లేవు. ఏమన్నా అకేషన్స్ వస్తే వాటర్ ఇందులో నింపి చేస్తారు. దాని పక్కనే చూసారా మనకి అయోధ్య సెట్టింగ్ వేసి ఉంది కదా, సో అది అయితే మనకి కనిపిస్తుంది అక్కడి నుంచి. ఆ పక్కనే ఎగ్జిబిషన్ కూడా మంచిగా కనిపిస్తుంది మనకి. ఇక్కడ చుట్టుపక్కల నెక్సెస్ మాల్ అన్నీ కనిపిస్తున్నాయి హ్యాపీగా. నెక్స్ట్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై వీడియో. థ్యాంక్ యూ. వ్యూ అయితే ఇలా ఉంది. ఇదైతే హనుమాన్ టెంపుల్. సో అందరూ మీరు మీ ప్లేస్కి వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఈ ప్లేస్ అయితే చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంది. సో కాసేపు ఈవినింగ్ టైం అలా కూర్చోడానికి అలా బాగుంటుంది. నెక్స్ట్ నేను దిగడం కూడా తీసాను మీకోసం. సో ఐడియా వస్తుంది మీకు ఎక్కడ అనేది అని. నెక్సెస్ మాల్కి వెళ్ళే దారిలోనే అండి. లెఫ్ట్ సైడ్ వెళ్తే నెక్సెస్ మాల్ వస్తుంది. రైట్ సైడ్ అయితే మామూలు సర్వీస్ రోడ్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ రైట్ సైడ్ అన్ని నర్సరీస్ ఉంటాయి కదా, సో ఆ నర్సరీస్ మధ్యలోంచి మీకు కొండ మీదకి దారి అయితే ఉంటుంది. ఆ దారిలోంచి మీరు కొండ మీదకి వెళ్తే మీకు అక్కడ చిన్న బోర్డు కూడా ఉంటుంది, వేణుగోపాల స్వామి టెంపుల్ అని చెప్పి. సో ఆ బోర్డు దగ్గర నుంచి మీరు ఆ కొండ మీదకి ఎక్కాలి. థ్యాంక్ యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.